హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ స్వీట్ చూపిస్తున్నాను. అదే అండి బాసుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఇలా గట్టి పాత్రను పెట్టుకొని 1 లీటర్ చిక్కటి బర్రె పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ పాత్ర మనం కలిపే గరిటె మాత్రం మీరు చూసుకోండి, ఉప్పు కారాలు అలాంటివి ఏవి లేకుండా బాగా కడుక్కొని వాడుకోండి, ఎందుకంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ని లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి లో ఫ్లేమ్లోనే మనం ఇలా సైడ్స్ మీగడంతా తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గర ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు పడుతుంది. ఈ పాలన్నీ మనకు సగం అవ్వాలి, అంటే 1/2 లీటర్ అవ్వాలి. అయ్యే వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా కాస్త ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలని ఇలా కప్లో తీసుకొని ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసి పక్కన పెట్టుకోండి. కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేయద్దు. ఇలా పాలు 1/2 లీటర్ అయ్యాక దీనికి తగ్గట్టుగా చక్కెర వేసుకోండి. అంటే 100 గ్రాములు వేసాను. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేయండి. ఇది ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ బాగుండదు, కరెక్ట్గా వేసుకోండి దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ చక్కెర అంతా ఈ పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుంకుమ పువ్వు పాలని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక పిడికెడు ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, క్యాష్యూస్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసేసి ఇంకొక 20 నుంచి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మనం ఇవి ఉడికించుకోవాలి, గట్టిగా అయ్యే వరకు. ఈ పాలన్నీ చిక్కుపడే వరకు మనము ఇలా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. ఇది మనకి ఇలా గట్టి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చూసుకుంటూ కలుపుకోవాలి. అడుగు అంటుకుండా కలుపుతూ ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది ఈ బాసంది అనేది. అంతే అండి. దీన్ని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట పాటు అయ్యాక తీసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మాకు అలాగే కావాలి అనుకునే వాళ్ళు అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో రుచికరమైన టేస్టీ ఈజీ యమ్మీ బాసుంది ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.